హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు నా రొటీన్ లైఫ్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీసినట్టు చాలా చల్లగా ఉంది. ఫస్ట్ లేచి లెగ్గానే నేను చేసే పని 6 అయిందనమాట. నేను ఫస్ట్ లెగ్గానే చేసే పని వంటగదిలో లైట్ ఆన్ చేసి ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్‌లో ఉన్న పాలు తీస్తాననమాట. పాలు తీసి స్టవ్ మీద పెట్టి టీ పెట్టుకుంటాను. ఫస్ట్ టీయే పెట్టుకుంటానండి. అందులో కొంచెం టీ పొడి వేసి, పంచదార వేసి ఎప్పుడు మరుగుతదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాననమాట. ఎదురు చూస్తూ ఉండే లోపులోనే ఎంత బేగా రెడీ అయిపోయింది టీ. దాన్ని గ్లాస్‌లో పోసేసుకున్నాను. దాన్ని వెంటనే అమాంతాన్ని పట్టుకొని టేబుల్ మీదకొచ్చేసి కాసేపు రిలాక్స్‌డ్‌గా కూర్చొని నేను టీ తాగుతున్నాననమాట. ఫస్ట్ నేను చేసే పని లెగ్సినెంట్‌నే టీ పెట్టుకుంటాను. టీ పెట్టుకొని రిలాక్స్‌డ్‌గా 10 నిమిషాలు ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ తాగుతాననమాట. తర్వాత నేను ఏ పనైనా చేస్తాను. టీ అంటే నాకు అంత ఇష్టం అనమాట. ఎవరికైనా ఇష్టమో లేదో తెలీదు కానీ ఎర్లీ మార్నింగ్ నాకు టీ తాగడం అంటే చాలా చాలా ఇష్టం. బయట కాకి అరుస్తుంది. దానికి బియ్యం ఏస్తా ఉండండి. బియ్యం పట్టుకొచ్చి కాకికి బియ్యం వేస్తే అది వచ్చింది, కానీ నేను వీడియో తీస్తున్నా అది కూడా బెదిరిపోయి పారిపోయింది. తినలేదు. మా అమ్మాయి లెగిసింది. ఇవి నేను వేసే ప్లాంట్స్ అండి. డైలీ మార్నింగ్ నేను వాటర్ వేస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో గాని వస్తాను కదా! అందుకే ఉదయాన్నే ఇస్తాను. ఈరోజు మన కూర అరటికాయ, టమోటా కర్రీ అనమాట. బియ్యం ఆల్రెడీ తీసి పెట్టుకున్నానండి. దాన్ని కడిగేసి స్టవ్ మీద పెట్టేసి వీటిని కూరగాయలు కట్ చేసేయడం అనమాట. చాలా ఫాస్ట్‌గా బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసాను. వెజిటబుల్స్‌ని కట్ చేసుకుని ఫస్టు ఆనియన్స్‌ని కట్ చేసుకుంటానండి. అవి ముందు కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే అవి మగ్గే లోపల ఇవిని కట్ చేసుకోవచ్చనమాట. అందుకే ఫస్ట్ నేను చిల్లీని అండ్ ఆనియన్స్‌ని ఫస్ట్ కట్ చేసుకుంటాననమాట. కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటాను. అవి మగ్గే లోపల ఈ అరటికాయలని తొక్కు తీసి ముక్కలు కోసి వేసుకుంటే త్వరగా పనయిపోతుందనమాట. అందుకోసమే నేను ముందుగా ఆనియన్స్‌ని కట్ చేసుకుంటాను. స్టవ్ పెట్టి ఆయిల్ వేసాను. మరిగిందో లేదో అని చెప్పేసి ఒక ఆనియన్ వేసి చూసాను. మరిగినట్టుంది. అందుకే మిగతావి కూడా వేసేసాను. వేసేసి ఒకసారి టకటక అని గిరగిరా తిప్పేసాను. తిప్పేసి టక్కుమని మూత పెట్టేసాను. ఇప్పుడు అరటికాయలు కట్ చేయడం మొదలుపెట్టాను. రోబోలాగా సప ఎందుకంటే టైం అయిపోతుంది. త్వరగా టైంకి వంట చేసేసి పిల్లల్ని లేపి స్కూల్‌కి రెడీ చేయాలి కదండీ! అందుకే రోబోలాగా పనిచేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నేనేనా ఏంటి అని చెప్పేసి. అలా చేయకపోతే పని మిగిలిపోతుంది. సామాన్లయి సింక్‌లో ఉండిపోతాయి. ఈవినింగ్ నేను ఎప్పుడో వచ్చేసరికి అవి అలాగే ఉంటాయి. అనుకుంటూనే ముక్కలు కట్ చేశానండి. ఆనియన్స్ కొంచెం ఏగిపోయాయి. వాటిలోకి ఏసేద్దాం మరి ఈ ముక్కల్ని. ఏసేసి గిరగిరా మళ్ళీ తిప్పేస్తే అవే మగ్గుతాయి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే మగ్గిపోతాయన్నమాట. ఇప్పుడు అన్నం చూడాలి. అన్నం ఉడికిందో లేదో చూసేసి ఆల్రెడీ ముందే పెట్టేసుకున్నాను కదండి, చూపించలేదు. ఈ లోపల డోర్స్ అన్నీ తీస్తున్నాను అనమాట. తెల్లారింది కదా, ఇప్పటివరకు డోర్స్ తీయలేదు. అన్ని డోర్స్ తీసి ఫ్రెష్ ఎయిర్ని లోపలికి వచ్చేలా చేస్తానన్నమాట. మా అమ్మాయి హోంవర్క్ రాసుకుంటుంది పాపం. ఇప్పుడు ఈ లోపల మగ్గిపోయాయి కదా, ఉప్పు కారం వేసేస్తున్నాను అనమాట కూరలోని. ఒకసారి గిరగిరా తిప్పేయడమే. వాటర్ వేసేసి బాగా అరటికాయ కూర అంటే చాలా సింపుల్ అండి. ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన లేదు. జస్ట్ ఆవిరి తగిలినా సరే అది మగ్గిపోతుంది అనమాట. అందుకే వంకాయ, అరటికాయ, బంగాళదుంప త్వరగా అయిపోయే కర్రీస్ అనమాట. అందుకే నేను అవే ఎక్కువ చూస్ చేసుకుంటాను. ఇందులో కొంచెం నువ్వుల పొడి కూడా వేస్తున్నానండి. ఎందుకంటే ఏ కూరలోకైనా టేస్ట్ని పెంచేది నువ్వుల పొడి అండ్ హెల్దీ కూడా. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకి కాబట్టి వాళ్ళు హెల్దీగా ఉండాలని నేను ఎప్పుడు నువ్వుల పొడి, పల్లీల పొడి రెడీ చేసుకొని ప్రతి కూరలో వేస్తూ ఉంటాను. పని అయిపోయింది. ఇప్పుడు మా అమ్మాయిని లేపాలి, చిన్నమ్మాయిని. ఈ చిన్నమ్మాయిని లేపేసరికి బోలెడు పని అవుతుంది. అవును, లేపడానికి వెళ్తున్నాను. చూడండి, చిన్నాన్ని లేపినా సరే లెగడం లేదు. మహా ఈ అంటుంది, ఏడుస్తుంది, మళ్ళీ పడుకుంది. ఎలాగ లెగిసింది, తీసుకొచ్చాను. పెద్దమ్మాయికి జల్లేస్తున్నాను అనమాట. జల్లేసేతో పని అయిపోతుంది. అప్పుడు తను ఫ్రెష్ అయిపోతుంది అనమాట. తను నన్ను ఎంత పెద్దగా ఇబ్బంది పెట్టదు. చిన్నమ్మాయి కూడా ఇబ్బంది పెట్టదు. వాళ్ళు ఫ్రెష్ అయిపోతారు. ఇక నాకు అన్ని పనులు అయిపోయి ఇంక నేను ఫ్రెష్ అవ్వడమే ఉంది. ఓకే, ఐఎమ్ రెడీ. నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా వెళ్ళిపోవడమే డ్యూటీలకి.
ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ పిల్లలు వేసుకున్నారు లేదో, బ్యాగులు రెడీ, క్యారేజీలు రెడీ, కూడా రెడీ, నేను కూడా రెడీ. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసిన డోర్లు క్లోజ్ చేసేస్తున్నాను. అన్ని డోర్లు క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇల్లంతా ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట. ఎక్కడైనా ఏమైనా టవల్స్ ఏమైనా వదిలేసానేమో, మా ఆయనగారి చేత మళ్ళీ సాయంత్రం ఎంతకి కాయాలని చెప్పేసి చెక్ చేసుకొని పెరుగన్నం తినేస్తున్నాను గబ గబ గబ. ఇంక అయిపోయిందండి, స్కూల్కి వెళ్ళిపోవడమే. బాయ్ బాయ్.